అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖా. హైకోర్టు ధర్మాసనం సంచలనమైన తీర్పునిచ్చింది. సంచలనమైన తీర్పు అంటే ఇగత్తది కాళేశ్వరం కమిషన్ మీద తీర్పు, అగత్తది కాళేశ్వరం కమిషన్ మీద తీర్పు. ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి? కేసీఆర్ జైలుకే, హరీష్ రావు జైలుకే, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి చేసిండ్రు, అట్లా ఇట్లా అల్లం బెల్లం లట్టు పొట్టు అన్ని ముచ్చట్లు మాట్లాడిండ్రు. ఆ ముచ్చట్లు ఎందుకయ్యా అని అంటే ఏదైతే అధికారంలోకి రావడం కోసం చెప్పిన ముచ్చట్లు ఏవైతే ఉన్నాయో, నిరాధారమైన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, అధికారంలోకి వచ్చేదాకా మొరిగిండ్రు, అధికారంలో రాగానే వాటిని ఇడిచిపెట్టిండ్రు, అధికారంలోకి రాగానే ఎందుకు ఇడిచిపెట్టిండ్రు అని చెప్పేసి డౌట్ వస్తుంది అని చెప్పేసి దాన్నే పట్టుకొని ఏడ్చిండ్రు తప్ప అది పసలేని కేసు, నిరాధారమైన కేసు, ఆరోపణలు లేని కేసు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు మొత్తానికి జరిగిన ఖర్చు, కాళేశ్వరం ప్రాజెక్టుకు అయిన ఖర్చే 86,000 కోట్ల నుంచి 90,000 కోట్ల రూపాయలు. ఇక మరి 86,000 కోట్ల నుంచి 90,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఎన్ని సొరంగాలు తవ్విండ్రు, ఎన్ని ప్రాజెక్టులు కట్టిండ్రు, ఎన్ని రిజర్వాయర్లు కట్టిండ్రు, ఎన్ని కిలోమీటర్ల మేర కాలువలు తవ్విండ్రు, పంట కాలువలు తీసిండ్రు, పంట పొలాలకు నీళ్ళు అందించిండ్రు. ఇక ఉత్తపుణ్యానికే అవుతాయి. అవి కాంగ్రెస్ వాళ్ళకి అయినట్టు అన్ని కాంగ్రెస్ వాళ్ళకు ఉత్తపుణ్యానికే అవుతాయి, కాంగ్రెస్ వాళ్ళకి అయినట్టు ఉత్తపుణ్యానికే అవుతాయా? కావు కదా. మొత్తం మీద కాళేశ్వరంలో అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, అది ఇది అని చెప్పేసి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుతోని తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు వస్తూ ఉన్నాయో, తెలంగాణ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా మారిందో, తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చేసిన ఘనత కేసీఆర్కు దక్కిందో, ఆ పేరు చెడగొట్టాలనే ప్లాన్తోని ఎన్నో ముచ్చట్లు చెప్పిండ్రు, ఎన్నో ఆరోపణలు చేసిండ్రు, వాటిని కంటిన్యూ చేసుకుంటూ వచ్చిండ్రు. అవసరం ఉన్నప్పుడల్లా రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ కూడా వాడుకున్నాడు కాళేశ్వరం ప్రాజెక్టు. వాళ్ళ ప్రభుత్వం అభద్రతాభావంలో ఉన్నది, రేవంత్ రెడ్డి సీటుకి ఎసరున్నది, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వము అగాధంలో పడిపోతూ ఉన్నది, ఆగమవుతున్నది, ప్రజలు 6 గ్యారంటీల గురించి ప్రశ్నిస్తారు అన్నప్పుడల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి, కాళేశ్వరం కమిషన్ అని చెప్పేసి, లేకపోతే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పేసి, ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పేసి, ఫార్ములా ఈ కార్ రేస్ అని చెప్పేసి, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇట్లా డైవర్షన్ పాలిటిక్స్. హైడ్రా గురించి, హైడ్రా కూల్చివేతల మీద జనము నెగిటివ్ మాట్లాడుకుంటా ఉన్నారు, ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు, ప్రజల ఆర్తనాదాలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి, ఇల్లు కూలగొట్టిన వాళ్ళు, ఇల్లు కోల్పోయిన వాళ్ళ ఆర్తనాదాలు యావత్తు తెలంగాణ సమాజం చూస్తూ ఉన్నది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉన్నది అన్నప్పుడల్లా ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ దిగుదురు, డైవర్షన్ పాలిటిక్స్లో మునిగిపోదురు, ప్రజలను ఆ అంశం నుంచి డైవర్ట్ చేయాలనే ఆలోచనతోని అది చేస్తుండే రేవంత్ రెడ్డి సర్కార్. రైట్. మొత్తం మీద ఇలా గోదావరి కృష్ణమ్మ జలాలను ఆంధ్రాకు తాకట్టు పెట్టాలని చూస్తూ ఉన్నారు. దాని మీద లేదు శ్రద్ధ, సోయి. మేడిగడ్డ పిల్లర్లు ఏవైతే ఉన్నాయో కుంగిన వాటిని కూలగొట్టిండ్రో, కుంగిన దేవునికి ఎరక, కానీ మొత్తం మీద కుంగనైతే కుంగినేది ప్రజాధనాన్ని వృధా చేయమని చెప్పేసి మాట్లాడతారు. ప్రజలంటే మాకు పాయిరం అని చెప్పేసి చెప్తారు, ప్రజలంటే మాకు ప్రేమ ఉన్నది అని చెప్తారు, రైతాంగానికి నీళ్ళు ఇస్తామని చెప్తారు, కానీ రైతుల పంట పొలాలు ఎండబెడతారు. ఇదే తతంగం నడుస్తూ ఉన్నది. 2.5 ఏళ్ళ కాలయాపన చేసిన తర్వాత కేసీఆర్ గారు సభ పెడుతుండ్రని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మేడిగడ్డ దగ్గరికి పోయిండ్రు. వాస్తవానికి చెప్పాలంటే రేవంత్ రెడ్డి సభ 18 తారీఖు నాడే ఉండే, రేవంత్ రెడ్డి టూర్ కూడా 18 తారీఖు నాడే ఉండే, కానీ కేసీఆర్ 20 తారీఖు నాడు సభ పెడుతున్నాడని తెలుసుకొని 2 రోజులు వాయిదా వేసుకొని నా బలం ఎంతనో కేసీఆర్ బలం ఎంతనో తేల్చుకుందామని చెప్పేసి బొక్కబోర్లో పడ్డాడు. బట్టలు జింపుకొని మరి నవ్వులపాలయ్యిండు రేవంత్ రెడ్డి సభా వేదికగా. ఓ ఘోరమైన, ఎవరైనా రివ్యూ పెట్టాలంటే, లేకపోతే ఆ మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇవ్వాలంటే తెల్లారిదాకా ఆగుతారు. వాళ్ళు ఏం మాట్లాడినరో అది అబ్జర్వ్ చేస్తారు. ఏమో అంటారు కదా, శాత కాదు సావు రాదు అన్నట్టు. మొత్తం మీద రేవంత్ రెడ్డి విధానం అయితే ఈ విధంగా ఉన్నది. సరే, హైకోర్టు ధర్మాసనం ఇలా సంచలనమైన తీర్పునిచ్చింది. ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఉన్నదో ఆ నివేదిక ఆధారంగా హరీష్ రావు మీద కానీ కేసీఆర్ మీద కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి స్టే ఇచ్చింది. ఆ కమిషన్ నివేదిక ఏదైతే ఉన్నదో ఆ నివేదిక వివరించిన వివరాల ప్రకారం 600 పేజీల నివేదిక వస్తుంది. ఆ 600 పేజీల నివేదికలు 60 పేజీల నివేదిక ప్రభుత్వం దగ్గరికి పోకముందే అనుబంధ సంస్థల మీడియా ఛానళ్ళలో లీకులు వస్తాయి. ఎట్లా వస్తాయి, ఏం కథ అని చెప్పేసి ఒక 16 పేజీలు పిటిషన్ వేసిరు. 16 పేజీలు ఏవో పిటిషన్ వేసిరు. ఆ పిటిషన్ మీద విచారణ కేసీఆర్ పిటిషన్ వేసిండ్రు. సెక్షన్ 8 కింద నోటీసులు ఇవ్వలేరు,
అసలు అది జరగాల్సిన ప్రాసెసింగ్ ప్రకారం జరగలేదు, ఈ విధానం ఇది కాదు అని చెప్పేసి పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ మీద విచారణ జరిపిన హైకోర్టు అంటే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానము సంచలనమైన తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పు మీద ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనంలో పిటిషన్ అప్పీల్ చేయడానికి పోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సరే పోన్రి, నిరాధారమైన ఆరోపణలు చేసిండ్రు, అది పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కాదు, పీసీసీ నివేదిక లెక్కనే ఉన్నది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పిండ్రు. మొత్తం మీద గీడ జరిగిన వాదోపవాదనలే అక్కడ కూడా జరుగుతాయి. గీడ ఏదైతే ప్రభుత్వం వాళ్ళు పెట్టిరో గవే ఆధారాలు అక్కడ కూడా పెడతారు, గీడ ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ లాయర్ గదే ముచ్చట్లు అక్కడ కూడా చెప్పుకొస్తారు. మొత్తం మీద గక్కడ కూడా ఎదురు దెబ్బ తాకకుండా తప్పదు. కానీ ఇక్కడ కాలయాపన, టైం వేస్ట్. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చే నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక రకంగా, సిబిఐ ఎంక్వైరీ అని చెప్పేసి ఇంకొక రకంగా, ఇట్లా బట్టగాల్చి మీదేసి బదనాం చేసి కాలయాపన చేసుకుంటా నిజమే బయటకు వస్తుంది ఎన్నటికైనా, సత్యమేవ జయతే అని చెప్పేసి ఇప్పటికే హరీష్ రావు ట్వీట్ చేసిండ్రు. మొత్తం మీద ఎప్పటికైనా నిజం అనేది నిలకడ మీద తేలక తప్పదు అని చెప్పేసి చెప్పుకొచ్చిండ్రు. అసలు ఈ కక్షపూరిత రాజకీయాలు పక్కకు పెట్టి రైతులకు నీళ్ళు ఇచ్చే దాని మీద దృష్టి పెట్టుండ్రి. గిన్నే అర్థమైతే లేదా మీ బుద్ధి? మీరు ఎంత చిన్నగా ఆలోచిస్తూ ఉన్నారు, ఎంత సిల్లీగా ఆలోచిస్తూ ఉన్నారు అనేది మీ మైండ్ దొబ్బింది, మీ చిప్పు దొబ్బింది అని చెప్పేసి ఇక్కడనే అర్థమవుతా ఉన్నది. ఓ దిక్కేమో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మేడిగడ్డను రిపేర్ చేస్తాం, మేడిగడ్డ పిల్లర్లు ఏవైతే ఉన్నాయో వాటిని రిపేర్ చేసి రైతులకు నీళ్ళు ఇస్తామని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు, అసెంబ్లీ వేదికగా చెప్పుకొస్తారు. అంటే ఆన్ ద రికార్డ్ అది ఉంటుంది. అంటే నేను ఏం చెప్పినా రిపేర్ చేస్తాము అని చెప్పినా కానీ రిపేర్ చేయలే అనేది ఉంటుంది అని చెప్పేసి వాళ్ళైతే అది చేస్తూ ఉన్నారు. అదైతే క్లియర్ కట్గా తెలుస్తూ ఉన్నది. అయితే తీర్పు వచ్చింది కదా, ఈ తీర్పును మరి ఆయన ఎంపీ ఎట్లా అయిండో ఏం కథనో తెలియదు కానీ ఉన్నత న్యాయస్థానాలను కూడా తప్పు పడుతూ ఉన్నాడు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు ఏదైతే ఉన్నదో ఆ తీర్పును తప్పు పడుతూ ఉన్నాడు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇక మరి ఆయనను ఎంపీ ఎట్లా చేసిండ్రు, ఏం కథ నల్లగొండ ప్రజలనైతే అర్థమైతే లేదు. మొత్తం మీద భువనగిరి ప్రజలు ఆయనను ఎంపీ ఎట్లా చేసిండ్రు అనేది మాత్రం అర్థమైతే లేదు. కానీ ఆయన మాట్లాడితే తల ఎక్కడున్నదో తోకెక్కడున్నదో అర్థం కాకుండా మాట్లాడతాడు. ఆయన ఎందుకు మాట్లాడతాడో కూడా అర్థం కాదు. మీరు ఏదన్నా చూడండి, అంశం ఏదన్నా కానీ, సబ్జెక్ట్ ఏదన్నా కానీ అది హరీష్ రావు చుట్టూ తిప్పుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కావాల్సుకుని బదనాం చేస్తూ ఉన్నారు. హరీష్ రావును ఒక్కరిని సైడ్ చేస్తే బీఆర్ఎస్ పార్టీని ఈజీగా దెబ్బ కొట్టచ్చు అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కానీ నిన్ననే హరీష్ రావు గారు కౌంటర్ ఇచ్చిండ్రు, మీ తాత జేజమ్మ తరం కూడా కాదు బీఆర్ఎస్ పార్టీని ఆపడం అనేది అని చెప్పేసి. ఎటువంటి తప్పు చేయలేము, ఏ విచారణకైనా సిద్ధము, పారదర్శకంగా జరిగే ఎటువంటి విచారణకైనా సిద్ధము, మేము ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పేసి ముందే చెప్పుకుంటూ వచ్చిండ్రు. పాలేవో నీళ్ళేవో ప్రజలకు తెలిసిపోయింది. 2.5 ఏళ్ల పొద్దులో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో కూడా అందరికి అర్థమైపోయింది. ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉన్నది. కరెక్ట్ టైం చూసుకొని దెబ్బ కొట్టిండు కేసీఆర్. 2.5 ఏళ్ల పాలన, ఇంకా 2.5 ఏళ్ళు ఏం చేస్తారు, ఇంకా 2.5 ఏళ్లలో వచ్చేది మనమే అధికారంలోకి అని చెప్పేసి గులాబీ శ్రేణుల్లో బలం నింపుకుంటూ ముందడికి పోతా ఉన్నారు. సరే, ఈ అంశం పక్కకు పెడితే హరీష్ రావు గారు ఢిల్లీకి పోయిండు. ఇవాళ తీర్పున్న నేపథ్యంలో 20 తారీఖు నాడు అంటే 19 తారీఖు నాడే అఫీషియల్గా వాళ్ళు అందరూ సామాన్య ప్రజలు పోయే ఫ్లైట్లలోనే ఆ ఎయిర్పోర్ట్ నుంచే ఢిల్లీకి బయలుదేరిండ్రు. అంటే దాయను కూడా దాయలే, ఏ నేపథ్యంలో పోతున్నారనే ముచ్చట కూడా దాచిపెట్టలే. ఆ ఫోటోలు బయటకు వచ్చినాయి, అక్కడ న్యాయవాదులను కలిసిన వాళ్ళతో కూర్చొని చర్చలు జరిపిన ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి. కావాల్సుకొని బురద చల్లే ప్రయత్నము, లీకులు ఇచ్చుకుంటూ పోయిండు రేవంత్ రెడ్డి ఆయన సోషల్ మీడియా. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చుడు ఇష్టం లేదు హరీష్ రావుకి అని చెప్పేసి, కేటీఆర్కి ఇష్టం లేదు, హరీష్ రావుకి ఇష్టం లేదు, అందుకే వాళ్ళు హాజరు అవ్వలేదని చెప్పేసి లీకులు ఇచ్చుకుంటా వేయండి. ఏదైనా తువ్వాల్లో ఇటుక బిడ్డ పెట్టి కొట్టినట్టు, శాలువాలో చెప్పు మడత పెట్టి కొట్టినట్టు హరీష్ రావు గారు ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళ స్కామ్లు ఏవైతే ఉన్నాయో ఆ స్కామ్లన్నీ బయట పెడతా ఉన్నారు. మొన్నటికి మొన్న మనం చూడొచ్చు, వట్టినాగులపల్లి స్కామ్ కావచ్చు, రాఘవ కన్స్ట్రక్షన్కి సంబంధించిన క్రషర్ మిషన్కి సంబంధించిన స్కామ్ కావచ్చు, రేవంత్ రెడ్డి విశాఖ శారదపీఠం అమ్మవారి భూములు ఏవైతే ఉన్నాయో ఆ 2 ఎకరాల మీద కన్నేసిన ముచ్చట కావచ్చు, ఇట్లా నాగర్గూల్ భూములు కావచ్చు, ఇవన్నీ బయట పెట్టుకుంటూ వచ్చే వరకు తెల్లారే హరీష్ రావు మీద ఏంటి సర్చ్ ఏమంటారు, ఈ అట్లా ఇట్లా అని చెప్పేసి, అట్లా తనిఖీలు చేయరు ఇట్లా తనిఖీలు చేయరు అని చెప్పేసి వాళ్ళు ఆగమవుతారు.
రైట్. మొత్తం మీద ఈ అంశంలో కూడా హరీష్ రావు గారు ఢిల్లీ పోయిండ్రు, ఢిల్లీ పోయి మంతనాలు జరిపిండ్రు కేంద్ర ప్రభుత్వంతో, అక్కడ ఉన్న వాళ్ళతో మంతనాలు జరిపి వాళ్ళకి తీర్పు అనుకూలంగా వచ్చేటట్టు చేసుకున్నారు అని చెప్పేసి మాట్లాడతారు. ఈ బుర్ర ఉన్న ఆయన అనల్లా బుర్ర లేని ఆయన అనల్లో నాకు తెలియదు, తెలంగాణ ప్రజలకే ఇడిచిపెడుతున్నా. న్యాయస్థానాలను కూడా కంట్రోల్లో పెట్టుకోగలిగే శక్తి ఎవరికన్నా ఉన్నదా? న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులను కూడా వీళ్ళు వక్రీకరిస్తూ ఉన్నారు, కించపరుస్తూ ఉన్నారంటే ఇక దేశంలో రాష్ట్రాలలో దేన్ని నమ్మాలి? ఒకవైపు వాళ్ళు అంటున్నారు చట్టాలంటే గౌరవం ఉన్నది, న్యాయస్థానాలంటే గౌరవం ఉన్నది, కాబట్టి ప్రతి విచారణకు మేము హాజరు పడతాము, ఎందుకంటే ఎటువంటి తప్పు చేయలేదు, మేము దేనికైనా సిద్ధం అని చెప్పేసి ఆరోపణలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు కళాఖండిగా చెప్పి పడేస్తూ ఉన్నారు. ఇటేమో వీళ్ళు ఈ మైండ్ సెట్ ఇక్కడనే ఆగిపోతుంది, ఇక ఏడదాకా పోదు. ఒకసారి చూడండి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమంటాడో ఒకసారి మీరు వినుండ్రి. ఇగో మరి అంత కాన్ఫిడెంట్గా ఆయన క్లీన్ చిట్ వస్తుంది అనుకుంటే మన ఢిల్లీ పోయినప్పుడు ఏమైనా మంతనాలు చేసి వచ్చిరా ఏంది? మా మీద ఎట్టి పరిస్థితుల్లో క్లీన్ చిట్ ఇవ్వాలని చెప్పి ఎన్డీఏసీ వాళ్ళతోటో లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ తోటి సిబిఐ కూడా స్టేట్కే రాకుండా దీని మీద ఎంక్వైరీ చేయకుండా ఏమైనా మంతనాలు చేసి, ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్గా అంటే తప్పు చేయని వాళ్ళు ఎప్పుడైనా కాన్ఫిడెన్స్గానే ఉంటారు, తీర్పు అనుకూలంగానే వస్తుంది అని చెప్పేసి. అక్కడ పసలేని కేసు, వేస్ట్ కేసు, అసలు దానికి దీనికి ప్రాపగండ లేపడం కోసం చేసిన ఆరోపణలు నిరాధారమైన ఆరోపణలు అని క్లియర్ కట్గా అందరికీ తెలుస్తున్నప్పుడు, ఆరోపణలు ఎదుర్కొంటున్నలకు తెలుస్తున్నప్పుడు, యావత్ తెలంగాణ సమాజానికి తెలుస్తున్నప్పుడు మీరు అంత మంచిగా రిబ్బన్లు కట్ చేసుకుంటా, మోటార్లు చాలు చేసుకుంటా, కాళేశ్వరం ప్రాజెక్టుతోని లక్షల ఎకరాలకు ఒకవైపు నీళ్లు విడుదల చేసుకుంటా, కొన్ని జాగాలలో ఎండబెట్టుకుంటేనే ఇలా కాళేశ్వరం ఒక వైట్ ఎలిఫెంట్ అని చెప్పేసి మీరు మాట్లాడవచ్చు. అంత కాన్ఫిడెంట్గా మీరు మాట్లాడవచ్చు, అది అబద్ధమైనప్పటికి కూడా. మరి తప్పేది చేయనప్పుడు తీర్పు అనుకూలంగా వస్తుందని చెప్పేసి కాన్ఫిడెంట్గా మాట్లాడతారు. మీరు మంతనాలు జరిపించుకుంటారు సారు, ఎందుకంటే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నది కాబట్టి మీరు మంతనాలు జరిపించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పన్నా మంతనాలు ఎట్లా జరిపించుకుంటారో అని. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ రైడ్స్ జరిగినప్పుడు ఆ రైడ్స్కు సంబంధించిన వివరాలు 48 గంటలలో బయట పెట్టాలి, ఇంతవరకు ఎందుకు బయట పెట్టలే? ఇగో ఇవి మంతనాలంటే, ఇవి అంటే కాంప్రమైజింగ్లు అంటే ఏమో వీళ్ళకు చిప్పు దొబ్బినట్టుంది, వరసెంబడి శాఖల మీద శాఖలు తలుగుతూ ఉన్నాయి కదా. ఇక సబ్జెక్టులు లేనోళ్ళను ఇట్లా రంగంలోకి దించుతాడు రేవంత్ రెడ్డి, ఇటు చామల కిరణ్ కుమార్ రెడ్డిని కానీ, అటు గజ్జల కాంతంని కానీ, కొంతమంది ఉంటారు. ఈ బ్యాచ్ అంతా ఉంటుంది, సబ్జెక్టు లేకుండా కసా పిసా ఒర్రేస్తారు అన్నట్టు. ఇక ఈ బ్యాచ్ను దించుతారు అన్నట్టు, దించి ఎట్లా పడితే అట్లా ఒర్రుండ్రి, ఎట్లా పడితే అట్లా మాట్లాడుండ్రి, ప్రజల మనసు డైవర్ట్ చేయడానికి, ఒర్రడానికి డైవర్ట్ అవుతారా? ప్రజలు తెలివి కల్లోళ్ళు, ఊకే మోసపోవడానికి సిద్ధంగా లేరు ప్రజలు అక్కడ. ఇగో ఇట్లున్నది వీళ్ళ కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా మేడిగడ్డను రిపేర్ చేయండి. ఆ సిల్లీ మైండ్ ఆలోచించకుండా, సిల్లీ మైండ్తో ఆలోచించకుండా, సిల్లీ ఆలోచన చేయకుండా అది ఏంది ఆ మేడిగడ్డ పిల్లర్స్ రిపేర్ చేసి ఆ ప్రాంతానికి రైతులకు నీళ్ళు అందించే ప్రయత్నం చేయండి. జర బాగుపడతారు, రైతులు బాగుపడతారు, రైతుల దృష్టిలో ఎంతో కొంత మంచి పేరు వస్తుంది మీకు. ఇట్లున్నది ఇలా కథ.